మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా ఈగదోమ కాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా ఈగదోమ కాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా చిత్తా చేదారము రోగాలకు ద్వారము మురికి కుప్పలతోటి నరకాల శాపము నరకాల శాపము నరకాల శాపము వ్యాధి రోగాలకు ఆజ్యం పోస్తుంది మనమే ప్రజల ప్రాణాలకు గోతులు తీస్తుంది మనమే గోతులు తీస్తుంది మనమే గోతులు తీస్తుంది మనమే ఈ చెత్తనంతా ఉడిచేసి సెల్లెలా మనం పరిశుభ్రంగా ఉందాము సెల్లెలో సెల్లెలా ఈగదోమ కాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా మలేరియా పైలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా డెంగు జ్వరం చుతికి పంపిస్తుంది చికెన్ గున్యా టైఫాయిడ్ నరకము చూపిస్తాయి నరకం చూపిస్తాయి నరకం చూపిస్తాయి నట్టు విరగదీసి నట్టు నడవకుండా చేస్తాయి విషజ్వరాలతోటి విలవిరలాడిస్తాయి విలవిలలాడిస్తాయి విలవిలలాడిస్తాయి మన పల్లెంతా పాడవునే సెల్లెలా ఈ ఈగల దోమలతోని సెల్లెలో సెల్లెలా ఈగదోమ కాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా ఈగదోమ కాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా ఈగదోమ కాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా పరిసిప్పలతోని పూల తొట్టిల్లోని వాడేసిన గ్లాసుల్లో పడేసిన ప్లాస్టిక్లో పడేసిన ప్లాస్టిక్లు పడేసిన ప్లాస్టిక్ అరే వర్షపు నీరు ఏరి దోమల కావసము దోమలతో శాపాలు మెదడు వాపు రోగాలు మెదడు వాపు రోగాలు మెదడు వాపు రోగాలు ఈ సాతగాని బాధలల్ల సెల్లెలా ఈ అంటువాదు రోగాలే సెల్లెలో సెల్లెలా ఈగదోమ కాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా సీతగాని బతుకులల్ల సెల్లెలా ఈ అంటువాది రోగాలే సెల్లెలో సెల్లెలా కాలం వచ్చే సెల్లెలా మన ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా మరి మలేరియా పైలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలే సెల్లెలో సెల్లెలా ఇల్లు శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా వాడ శుభ్రంగుంచు సెల్లెలో సెల్లెలా కాబట్టి అమ్మ దయచేసి ప్రతి ఒక్కరు మేము చెప్పిన విషయాలన్నీ పాటించండి. మీకు తెలియని విషయాలు కాదు, మీకు మళ్ళీ తెలియజెప్పడానికి రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు పెద్ద జబ్బు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్ళాగానే సీరియస్ ఉందని చెప్పి మనకి ఏం చేస్తారు, ఆక్సిజన్ పెడతారు. ఐసీయూ నుంచి అంటారు చూసినా ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ అనేది ఏమవుతుందంటే మన శరీరం లోపల తగ్గిపోయింది అన్నట్టు. అది తగ్గిపోయినప్పుడే మనకు కొత్త జబ్బులు వస్తాయి. అవునా? అక్కడికి పోగానే మనకు ఆక్సిజన్ పెట్టి ఒక 4 రోజులు ఐసీయూలు ఉంచుతారు. ఐసీయూల నుంచి ఏం చేస్తారు, లక్షల బిల్లు వేస్తారు. అట్లాంటి పరిస్థితి మనకు రాకుండా ఏం చేయాలి, మనం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఇల్లు వాకిలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఈగలు దోమలు రాకుండా చూసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే మనం చేసుకుంటే గింత, అవునా, రోగం వస్తే పెట్టేది గింత, అంటే అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. ఇంకోటి ఏంటంటే, మొక్కలు నాటాలి, వాటి సంరక్షించాలి. మనకు అటవీ సంపద అధికంగా ఉంది ఇంకా, కానీ అయినా కానీ మనం ఏం చేయాలి, ఇంటికాడ పూల మొక్కలు కానీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ ప్లేస్ దొరికినా కానీ మొక్కలు నాటాలి, వాటి సంరక్షించాలి. మొక్కలు ఎందుకు నాటాలంటే, చెట్లు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ వాయువుని పీల్చుకొని ఆక్సిజన్ ప్రాణవాయువు మనకి ఇస్తాయి. రేపు పొద్దున మనకు మంచి గాలి, అంటే మనం బతుకుతున్నామంటే కారణం ఏంటి, చెట్లు లేకపోతే మనకు మనుగడ లేదు, తిండి లేదు, నీరు లేదు. అర్థమవుతుందా? నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే, మొక్కలు అధికంగా పెట్టడం వల్ల అవి వృక్షాలు ఏం చేస్తాయంటే మేఘాన్ని కరిగించి వర్ష రూపం లోపల నేలకు తీసుకొచ్చే శక్తి చెట్లకు ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు లేకపోతే, ఎందుకంటే వర్ష రూపం లోపల నేలకు తీసుకొచ్చిన తర్వాత నీటితోటే కదా మనకు పంటలు కావాలన్నా, మనం తాగాలన్నా కానీ సాగునీరు తాగునీరు కావాలంటే ఏంటి, ఏం కావాలి, మొక్కలు ఖచ్చితంగా ఉండాలి, చెట్లు అనేది ఖచ్చితంగా నాటాలి. ఇప్పుడు మీరు వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండాలంటే, ఇప్పుడు కేరళ రాష్ట్రం అక్కడిక్కడ రాష్ట్రాలల్లో విస్తారంగా వర్షాలు పడితే మనకు తక్కువ ఉన్నాయంటే కారణం ఏంటంటే మొక్కల శాతం తక్కువగా ఉంది, ఇక్కడ చెట్ల శాతం తక్కువ ఉంది. కాబట్టి మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలి. ఇంకోటి, నీటిని కూడా కాపాడాలి. నీటిని ఎట్లా కాపాడాలంటే, మనం ఇంట్లోపల వృధాగా వెళ్ళే నీరు ఉంటుంది కదా, మనం మూలు అమ్ముకున్న నీళ్ళు కానీ బట్టలు వండుకున్న నీళ్ళు, అవి వృధాగా వెళ్ళనీయకుండా ఇంటి ముందర చిన్న ఖాళీ ప్లేస్ ఉంటే ఇంకుడుకుంత తవ్వుకుని అందులోకి మళ్లించుకున్నట్లయితే, వర్షపు నీరు కూడా మన ఇంటి ముందు సూర్యు మీదకి వెళ్ళి పడే నీరు కూడా అందులోకి వెళ్ళేటట్టు మళ్లించుకున్నట్లయితే పొద్దున భూగర్భ జల మట్టం అనేది పెరుగుతుంది. భూమి లోపల నీటి శాతం పెరిగిన తర్వాత మనకి ఎండ తీవ్రత కూడా అధికంగా ఉండదు. ప్లస్ ఏంటంటే నీటి కరువు అనేది రాదు.
భూమి లోపల నీరు ఏరిందంటే మనం బాయిలు నవ్వుకున్న బోర్ వేసుకున్న నీటి గుట్టలు పైకి వస్తాయి. లేదా నిర్లక్ష్యం చేసినాం అనుకోండి భూగర్భ జల మట్టం అంతరించిపోయి మనం 100, 200, 300 ఫీట్ల వేసిన బోర్ వేసినా కానీ నీటి గుట్టలు రావు, నీరు అనేది ఉండదు. మనం తాగునీరు ఉండదు, సాగునీరు ఉండదు. ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పటికీ ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నామా లేదా? మంచి నీరు అని చెప్పి ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నాం. ఏదైనా జగిత్యాలు అటు ఇటు పోయినప్పుడు మనం డబ్బాలలో కొనుక్కొని వాటర్ బాటిల్ 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం. పొద్దున నీటిని నిర్లక్ష్యం చేసినట్టయితే పొద్దున మన పిల్లలకి 100, 200 పెట్టి బాటిల్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి నీటిని కొనుక్కోవద్దు, గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. డబ్బా బుడ్డీలు వెనుక కలిగించుకొని పోయే పరిస్థితి ఉంటుంది. చెట్లు మొత్తం నరుకుంటూ పోతాయి. కాబట్టి దయచేసి మనం ఏం చేయాలంటే స్వచ్ఛమైన గాలి పీల్చుకొని, స్వచ్ఛమైన నీటిని తాగని, స్వచ్ఛమైన ఆహారాన్ని తినండి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. పొద్దున ఇవన్నీ ప్రకృతి ప్రసాదించిన వరాలు ఇవన్నీ. ఇది రేపు పొద్దున మన పిల్లలకు మనం మంచిగా ఒక వరముగా ఇద్దాం, అవునా? కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాలని గమనించండి. దీనికి సహకరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నా. పంచాయత్ సెక్రటరీ గారికి, పంచాయత్ సిబ్బందికి, తల్లులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతున్నాం. మీకున్న ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో కొంచెం చెప్పండి, రికార్డ్ చేసుకుంటాం. వాయిస్